నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారండి? నేను వాటర్లో పనిచేస్తాను. హోటల్లో పనిచేస్తారు. ఎంతమంది పిల్లలండి? ముగ్గురు. ఏం చదువుకుంటున్నారు? చదువులేదా, పెళ్ళిళ్ళు అయిపోయి ఊళ్ళు మట్టుకు వెళ్ళిపోయారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి మనకి ఏ సంబంధం లేదు. ఇంకా మా బతుకు మేము బతుకుతాను. సొంత ఇల్లు ఉందండి ఇక్కడ? చిన్నది ఉందండి, దీపాలు. అంటే ప్రాపర్ ఎక్కడైనా మీరు? అంటే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా? వేరే ఊరా, సొంత ఊరు? సొంత మాది తూర్పండి. ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారా? ఇక్కడ పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పని చేసుకున్నాం. అందరూ వాటర్ పని చేస్తాను. ఎలా ఉన్నాయండి ఇప్పుడు నిత్యావసర వస్తువులు కానీ, ధరలు, కూరగాయలు కానీ? సొరకాయలు అవన్నీ 15 రూపాయలండి. టమాటాలు 10 రూపాయలండి. బెండకాయలు ఉన్నాయి ఒకండి, అవి ఒక 20, 30 ఈ రేట్లో ఉన్నాయి. పెద్ద రేట్లు మామూలుగా ఉన్నాయండి, పెద్దగా ఇప్పుడు ఏంటి పర్లేదు, మామూలు పర్లేదు. మరి ఉప్పులు కానీ, పప్పులు కానీ ఇవన్నీ ఇవన్నీ ఆడవాళ్ళు చూసుకుంటారు, మనకు తెలియదు కదా. ఆ కొట్టులో కిరాణా కొట్టు తీసుకుంటారు, వాళ్ళు చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అవన్నీ మనకి గారిపోయినాయి, మన పళ్ళు మనం పోతాం కాబట్టి. మరి ప్రభుత్వ పథకాలు ఏమైనా వస్తున్నాయండి మీకు? మాకే పథకం రాదు, మాకేం రాదు. మాకు ఇల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉందని పింఛన్ రాదు, ఏమీ రాదు. ఇంతకుముందు 40 సంవత్సరాలు అది కూడా రాదు. రానప్పుడు మనం ఇంకా పాటలైనా రాదు. వచ్చినాయి అసలు 45 సంవత్సరాలు ఒకసారైనా? ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చిందండి. 2 సార్లు వచ్చింది. మరి అక్కడ మరి రాలేదు. మాకు పింఛన్ కూడా రాదని సార్. మా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, పింఛన్ రాదని సార్. మా ఇద్దరు మా మట్టి మా వంట పిల్లల మట్టి పిల్లలు అన్నారు. అది ఇంకా వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనకు వాళ్ళకి సంబంధం లేదు. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? పరిపాలన అయితే ఏముంది, మామూలుగా పింఛన్లు ఇస్తాంటారు, మామూలుగా పిచ్చివాళ్ళకి పింఛన్లు ఇస్తాంటారు, బాగానే ఉంది. మరి మనకి ఏం చెప్తాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేస్తాం. అయితే బాగోలేదని చెప్పడానికి బాగుంది, మన ఇష్టం కాదు కదా. అంతా పైవాడి ఇష్టం, వాళ్ళు ఇష్టం. అంటే మీకు చూస్తున్నారు కదా, అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు చూశారు, మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా మన పని మనం తప్పదు కదా సార్. ఏ ప్రభుత్వం మన పని మనం తప్పదు. రాలేదని తిన్న మానేస్తామా, పింఛన్ బతకం మానేస్తాం. మరి పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదండి, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదండి పేదవాళ్ళకి, ఎలా ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తాను, మన పని మనం చేసుకుంటాం. పథకాలు వస్తాను కాబట్టి వాళ్ళు కూడా నెలొత్తరికి ఏదో వాళ్ళ ముసలికి వాళ్ళకి బాగున్నాం. మరి పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు కండి. అది పని చేసుకుని ఉన్నారు కొంతమంది, పని చేసిన కొంతమంది. అవన్నీ మనం ఏం చేస్తాము. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నాకు జరగదు, నేను వెళ్ళాలి, పొద్దున కూరలు తేవాలి, మా పని చేయాలి, నడుస్తాను కాబట్టి. అదే వెళ్ళకంటే ఉన్నాం అనుకోండి, మనకి ఇంకేం లేదు కదా. అది మరి ఇన్ని పథకాలు గత ప్రభుత్వంలో ఉన్నాయండి, ఇప్పుడేనా? ప్రభుత్వం అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తాను, ఇది పని అవన్నీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తారు. జగన్ గారు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తారు. చేసిన వీళ్ళు మనం అడ్డుపడకూడదు కదా. చేస్తున్నారా ఇచ్చిన హామీలన్నీ? వేస్తారులేండి, ఏం చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు? అది చెప్పలేమండి, అది మన ఇష్టం కాదు.